బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో జరగనున్న సిద్ధం ఆఖరి సభకు సర్వం సిద్ధమైంది. వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో బహిరంగ సభ సాయంత్రం 3 గంటల నుంచి జరగనుంది. అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారి పక్కనే వందలాది ఎకరాల్లో సభకు భారీ ఏర్పాట్లు చేశారు. దక్షిణ కోస్తాలోని 44 నియోజకవర్గాల నుండి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు కదిలి రానున్నట్టు వైసీపీ శ్రేణులు తెలుపుతున్నాయి. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సీఎం జగన్ ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాళ్లలో సిద్ధం సభలను నిర్వహించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈరోజు అద్దంకి నియోజకవర్గంలో ఆఖరి సిద్ధం సభ జరగబోతుంది. ఈ సభలో మెయిన్ గా వైసీపీ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం ప్రకటించబోతున్నారు, అలాగే నెక్స్ట్ సభల్లో నా కళ పేరుతో నిర్వహించబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది? రాధిక, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సిద్ధం సభలు 4 నిర్వహించింది. చివరి సభ ఈరోజు భారీ ఎత్తున కూడా నిర్వహించబోతున్నారు. ఈరోజు మేనిఫెస్టోతో పాటు 16వ తేదీ నుంచి నా కళ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి ప్రస్తుతం మనతో వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ ఎజెండాతో ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు? చూస్తున్నారు మీరు, ఈ రోజున పోటెత్తిన ప్రజాభిమానం, ఉరిమే ఉత్సాహం ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి, కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, ప్రజల నుంచి అశేషంగా ఏదైతే ఉరిమే ఉత్సాహంతో ఈ రోజున 4వది సిద్ధం సభల్లో ఆఖరిది అయిన ఈ సభ ఏదైతే ఉందో, ఒక ఉత్సాహంతో కూడిన యుద్ధ నినాదం, మేం సిద్ధం, ప్రజల తోడుగా మేము ఇచ్చిన అజెండాకి సంబంధించి ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో సంపూర్ణంగా 99% అమలు చేసి ప్రజలకి ప్రోగ్రెస్ రిపోర్ట్తో ఏదైతే మేము వస్తున్నామో ప్రజల్లోకి, మేము ప్రతి కార్యక్రమం ఏదైతే చేశామో ప్రజాసేవకి పునరంకితం అవ్వడానికి మళ్ళీ నేను చేసినవన్నీ మీకు చేరి ఉంటే ఓటు వేయండి, తిరిగి ఆశీర్వదించండి అని ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హీరోలాగా, వేరే వాళ్ళలా కాదు, ఒక హీరోలాగా చేసిన పనులు మీకు చేరి ఉంటే, నేను చేసిన మేలు మీ ఇంటికి చేరి ఉంటే, నేను చెప్పినవన్నీ చేసి ఏదైతే మీ ముందుకు వస్తున్నానో తిరిగి నన్ను ఆశీర్వదించండి, నాకు మరోసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వండి, మరింత మేలు చేస్తా అని చెప్పి ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా కూడా ఇది ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న రణనినాదం, సర్వం సిద్ధం సన్నద్ధం ఏదైతే ఉందో ఈ సిద్ధం మహాసభ ద్వారా ఒకసారి పునరుద్ఘాటించబోతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా అవతల వైపున ప్రతిపక్షాలను చూస్తున్నాం, జెండాలను కలుపుతున్నారు, అజెండాలు లేవు. ఆ జెండాలను కలిపే కార్యక్రమంలో గతంలో వాళ్ళు ఇచ్చిన 609 హామీల్లో ఒక్క హామీ అమలు చేయకుండా చక్కగా గెలవగానే ఆ హామీల పత్రమైన మేనిఫెస్టోని పార్టీ ఆఫీస్ వెనక పాతిపెట్టి వెబ్సైట్ నుంచి తొలగించి దుర్మార్గంగా ప్రజల్ని ఏమార్చి ఈరోజు కూడా వాళ్ళు ఇన్ని జెండాలు కలుపుతున్నారు. కానీ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వాళ్ళు అధికారంలోకి వస్తే చేస్తామని, తిరిగి ఆంధ్రప్రదేశ్కి ఈ విధంగా మేలు చేస్తామని, గతంలో ఘనకీర్తి తమది ఇది ఉందని చెప్పే అవకాశం లేక, సత్తా లేక కేవలం వైఎస్ఆర్సీపీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 4 వైపుల నుంచి 4 పార్టీల రూపంలోనో 3 పార్టీల రూపంలోనో నిందించి, అంటే యథావిధిగా యథేచ్ఛగా మేము తిడుతున్నాం కాబట్టి మాకు ఓట్లేయమని అడిగే నిస్సిగ్గుతనం ఏదైతే ఉందో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు మేలు చేసిన వాళ్ళని మర్చిపోరు, చెడ్డ చేసిన వాళ్ళని, ఏమార్చే వాళ్ళని వదిలిపెట్టరు, వెంటాడి తరిమి కొడతారు. సో ఇది మనతో మరికొంతమంది నేతలు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ప్రధానంగా ఇప్పటి వరకు ప్రతిపక్షాలు సూపర్ 6 పేరుతో ఒక మేనిఫెస్టోకి వచ్చింది. సో మీ మేనిఫెస్టో ఈరోజు ఏ రకంగా ఉంటుంది? గతంలో చంద్రబాబు నాయుడు గారు సుమారు 600 హామీలు ఇచ్చాడు. గతంలో 2014 నుంచి 19 వరకు పరిపాలించాడు. అప్పుడు ఏమీ నెరవేర్చలేదు. ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇప్పటికి 99% కంప్లీట్ చేయడం జరిగింది. సో ఏవి ప్రతిపక్షాలు ఈరోజు, ప్రతిపక్షం అంటే ఈరోజు ఒకరు కాదు, 2, 3, 4, 5 మంది అయ్యారు. ఏది బీజేపీ, జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇంకా ఎన్నో పార్టీలు ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారితో ఒకే ఒక్కడితో పోటీ పడుతున్నాయి. సో మేము ఏవైతే ఇచ్చామో అవి చేస్తామని చెప్పాడంటే చేస్తాడంటే ఒక టైటిల్ మాకుంది కాబట్టి, మా నాయకుని మీద ప్రజలకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మా నాయకుడిని విశ్వసిస్తారు తప్పితే ప్రతిపక్షాలను ఇంకొకరిని ఎవరినో నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈరోజు సభకు సుమారు 15 లక్షల మంది సుమారు ప్రజలు వచ్చే కార్యకర్తలు, ప్రజలు అందరూ వస్తున్నారు. వాళ్ళకి మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఇస్తారు. రాబో 30 రోజుల్లో ఏ విధంగా డోర్ టు డోర్ వెళ్ళి మనం గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన సంక్షేమం ఏంది, అభివృద్ధి ఏంది ప్రజలకు వివరించండి, మళ్ళీ ఆశీర్వదించండి అని
కార్యకర్తలకు పిలిపించే కార్యక్రమం ఈరోజు ఉంది. చాలా చక్కగా ఇప్పటికే సుమారు లక్షల మంది హైవేల మీద వస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. ప్రజలకు మంచి ఇంకా మెరుగైన పాలన, ఇప్పటికంటే ఇంకా మెరుగైన పాలన ఇచ్చేది అనేది వాస్తవం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఏంటి ప్రధానమైన ఏజెండా ఏ రకంగా ఉంది? ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడంతా ప్రజలు ఎంత గమనిస్తారంటే కొత్త పొత్తుల పరంగా వాళ్ళందరూ చాలా స్పష్టతతో ఎలా ఉన్నారంటే 2014 నుంచి 19 వరకు ఇదే పార్టీలు ఇదే పొత్తులో ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో వీళ్ళుండి కేంద్రంలో వాళ్ళండి రాష్ట్రానికి ఏం చేశారు, ఇప్పుడు వాళ్ళు ఇంకేం చేయబోతారు, ఒక్క పథకమన్నా ఉందా వాళ్ళు చెప్పింది లేదు. కాబట్టి ప్రజలు చాలా స్పష్టతగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఏమైనా న్యాయం చేయగలన్న ఒక క్లారిటీతో ఓటైపోతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. సో ఇది మరికొంతమంది ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే చాలా హామీలను వైఎస్ఆర్సీపీ అమలు చేసింది. ఇంకా కొత్త హామీలు ఏ విధంగా ఉండదు? ఒకటి 2019 ఎన్నికలప్పుడు మేము ఒక మేనిఫెస్టోని ఇచ్చి అధికారంలోకి వచ్చాం. మేనిఫెస్టో ద్వారా మీకు ఇవన్నీ అమలైతే మళ్ళీ ఓటు వేయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అంటే ఏంటి, ఈ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలని 5 సంవత్సరాలు మేము అమలు చేసాం. మళ్ళీ అదే పథకాలను మళ్ళీ కొనసాగిస్తామని దాంట్లో అర్థం. సో అదేవిధంగా అంతకుముందు 1000 రూపాయల పెన్షన్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని 2250, అలా 2500, అలా 3000 రూపాయలకు పెంచుకుంటూ పోయారు. సో అలా ఏదన్నా 1-2 హామీలు ఏదైతే ఆ హామీలు కొనసాగింపుగా పెరిగేటటువంటి అవకాశం కొంత ఉంటుంది. అంతే తప్ప అవతల వాళ్ళు ఏదో ఒక 650 హామీలు అంతకుముందు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఒక 3 రాజకీయ పార్టీలు కలిపి దొంగ హామీలు ఇవ్వడానికి వస్తున్నారు కాబట్టి మేము కూడా అలా అమలుకు సాధ్యంగా అయినటువంటి హామీలు ఇచ్చేటటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్న సిద్ధం సభకు సంబంధించి కూడా ఏదైతే చేస్తామో ఆ హామీలను మాత్రమే తమ అధినేత ఇస్తాడు. చెప్పాడంటే చేస్తామనే ఏకైక నిదానంతో జగన్మోహన్ రెడ్డి హామీలు ఇస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తా ఉన్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ.